ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నానండి. ఈరోజు దేవుని కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాము. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తనలు 1-2. దివారాత్రము అంటే పగలు రాత్రి అని. పగలు రాత్రి తేడా లేకుండా మన జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తాం కదా, దానిని దివారాత్రం ఎంజాయ్ చేయడం అనవచ్చు. మన ఇష్టం వచ్చినట్లు మనం జీవించడానికి దేవుడు ఎప్పుడూ అడ్డు చెప్పడు. అయితే మన ఇష్ట ప్రకారం మనం జీవించే క్రమంలో చెడు మార్గంలోకి వెళ్ళి నాశనం అవ్వకూడదని కోరుకుంటాడు. అందుకే మనం సరైన మార్గంలో నడవాలని సుమారు 1400 సంవత్సరాల క్రితం తన సేవకులైన 40 మందితో బైబిల్ గ్రంథాన్ని వ్రాయించి మనకి ఇచ్చాడు. ఇంత సుదీర్ఘకాలం రాయబడిన పుస్తకం ప్రపంచంలో ఇంకొకటి ఏదీ లేదు. అంతేకాకుండా మొట్టమొదట ముద్రించబడిన పుస్తకం బైబిలే. 704 భాషలలో పూర్తి బైబిలు, 1551 భాషలలో క్రొత్త నిబంధన తర్జుమా చేయబడినది. ప్రపంచంలోని అన్ని దేశాల వారికి అందుబాటులో ఉంచబడింది. బైబిల్ గ్రంథము ప్రజల వద్దకు చేరకుండా ఉండడానికి సాతాను ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఇంతకుముందు బైబిల్ చదవాలంటే కొనుక్కొని చదవాల్సి ఉండేది. ప్రస్తుతం ఇంటర్నెట్ ద్వారా ప్రతి ఒక్కరికి ఉచితంగా దొరుకుతుంది. అంతేకాక ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లో కూడా అందుబాటులో ఈ గ్రంథం అనేది ఉంది. మరి మనిషికి ఏది అవసరం అనేది దేవుడు తెలుసుకున్నాడు కాబట్టి విరివిరిగా ఇది లభ్యమవడానికి మరి ఇంత ఏర్పాటు జరిగింది. అంతటి విలువైన బైబిల్కి మనము ఇచ్చే విలువ ఎంత? మన జీవిత కాలంలో ఒక్కసారి కూడా బైబిల్ని పూర్తిగా చదవని క్రైస్తవులు తమ అవసరానికి దేవుని వద్దకు వచ్చి మరి అన్ని అవసరాల గురించి చెప్పడానికి ఏమాత్రం కూడా సిగ్గుపడరు. బైబిల్ గ్రంథాన్ని తమ జీవితంలో ఏమాత్రం విలువ లేదనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది చెప్పండి? రోజంతా సెల్ ఫోను, టీవీ, ఇంటర్నెట్తో కాలక్షేపం చేసే సమయంలో 10% బైబిల్ చదవడానికి కేటాయించినట్లయితే, పూర్తిగా బైబిల్ చదివినట్లయితే, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటినన్నిటిని ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గంను వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదువని యెహోషువ 1:8 చెప్పబడినట్లు దేవుడు మనకు అనుగ్రహించిన బైబిల్ గ్రంథమును దివారాత్రము ధ్యానిస్తే తప్ప మన జీవితాలు బాగుపడవని దేవుడు చెప్పే మాటని మనము పెడచెవిని పెట్టి బైబిల్ని నిర్లక్ష్యం చేయడం వలన మనకు వచ్చే కష్టాలు, బాధలు దేవుడు చూస్తున్నప్పటికీ మనకు సహాయం చేయడం లేదు. మన కష్టాల్లో, బాధల్లో దేవునికి మొరపెట్టినప్పుడు మన ప్రార్థన వినడు. మనం సహాయం కోసం చేతులు చాపినప్పుడు మన వైపు చూడకుండా కళ్ళు మూసుకుంటాడని యెషయా 1:15 చెప్పబడినట్లు ప్రపంచమంతా దేవుడు పంపిన తెగుళ్లతో, ప్రకృతి వైపరీత్యాలతో నాశనం అవుతుంటే మనం ఏమాత్రము భయం లేకుండా వినోద కార్యక్రమాలలో మునిగి తేలుతుంటే ఆ నాశనము నుండి మనకు కూడా మనం ఉన్నటువంటి మన స్థితిని బట్టి మన నాశనాన్ని ఎవరు కాపాడలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి దేవునిలో మన మార్గంను వర్ధిల్ల చేసుకొని మన జీవితాన్ని దేవునికి ఇష్టంగా మలుచుకోవాలని దివారాత్రములో బైబిల్ని ధ్యానించాలని దేవుడు కోరుకుంటున్నారు. మరి ఈ బైబిల్ గ్రంథాన్ని ధ్యానించడానికి, పూర్తిగా చదవడానికి మరి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు సిద్ధమా? అలాగే మరి ఈ చిన్న ప్రార్థన ద్వారా మనము దేవుణ్ణి అడుగుతాము. తప్పకుండా మనము కూడా దేవుడి సన్నిధిలో చేరి ఈ బైబిల్ని ధ్యానించడానికి దేవుడు తన కృపను అనుగ్రహించేలాగా ఈ చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ కళ్ళు మూసుకొని మరి ప్రార్థనలో ఏకీభవించాలని కోరుకుంటున్నాను. ప్రభువా, మా జీవితాలని సరైన మార్గంలో నడిపించుకొనుటకు నీవు మాకు ఇచ్చిన బైబిల్ గ్రంథమును నిర్లక్ష్యం చేయకుండా దివారాత్రము దానిని ధ్యానించే భాగ్యము మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.